అందరికీ మరణాత లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత యేసు గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. పిల్లరా, నిబంధన గురించిన సంగతులు అనేక పర్యాయములు గతములు మనము ధ్యానించిన వారమై ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ విందు ద్వారా స్థాపించిన నూతన నిబంధన ఏమై ఉన్నది ఈవేళ మనం గ్రహించుకుందాం. వాక్యములో దేవుడు అనేకులతో అనేక నిబంధనలు ఏర్పాటు చేసుకున్న వారై ఉన్నారు. ఒక్కొక్క నిబంధన ఒక్కొక్క క్రమములో ఉన్నట్లు, ఒక్కొక్క నిబంధన ఒక్కొక్క అవసరతను బట్టి దేవుడు ఆ భక్తునితో లేక భక్తులతో భక్త జనముతో తాను ఏర్పాటు చేసుకున్నట్లు వాక్యము ద్వారా మనము గుర్తింపగలుగుచు ఉన్నాం. నిబంధన అనే మాట మనము కనుగొంటే ఈ నిబంధనను గురించిన సందేశం మనకు బోధపడుతుంది. నిబంధన అనే మాటకు భావం మనం గ్రహింపకపోతే ఈ వాక్యమే మనకు బోధపడదు. కాబట్టి నిబంధన అనగా ఒక ఒడంబడిక, నిబంధన అనగా ఒక ఒప్పందం. ఇది గొప్పవారికి పేదవారికి మధ్య ఉన్న ఒప్పందము కావచ్చు. అలాగుననే ఇది ఎవరి మధ్య ఏర్పాటైన ఒప్పందమైనా కావచ్చు. నిబంధన అనగా నీకు నాకు మధ్య బంధము. ఈ బంధము బలముగా ఉండాలి. ఈ బంధము నిలబడేదై ఉండాలి. ఈ బంధము కేవలం నోటుతో పలుకుట కంటే ఈ బంధమును ఆధారముతో నిర్బంధించుకొనుట అనునది ప్రయోజనకరమై ఉన్నందున పిల్లరా, నిబంధన మనము చేసుకొనుట అన్ని విషయాలలో శ్రేయస్కరం. ఈ నిబంధనను ఆధారము చేసుకొని మనం పత్రాలు రాసుకుంటాం, మనం కాగితాలు రాసుకుంటాం, రిజిస్ట్రేషన్లు చేసుకుంటాం. పిల్లరా, మనందరి దగ్గర నోట్లు ఉన్నాయి. ఈ నోట్ల మీద ఉన్న మాట కనుక మనం చూసినట్లయితే, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 500 రూపాయల నోటు కాబట్టి 500 రూపీస్. అంటే ప్రభుత్వానికి మనకు ఈ నోటు ద్వారా ఒక బంధము ఏర్పడింది. ఏంటి బంధము అంటే, ఈ నోటు తీసుకొని మనం ప్రభుత్వము యొద్దకు వెళ్ళినప్పుడు, అంటే బ్యాంక్ యొద్దకు వెళ్ళినప్పుడు ఈ నోటు జారీ చేసిన వారు, సిఫారసు చేసిన వారు రిజర్వ్ బ్యాంక్, అంటే నోట్లు ముద్రించే కేంద్ర బ్యాంక్ యొద్దకు మనం వెళ్ళి ఈ 500 రూపాయల నోటు ఇస్తే వారు మనకు 500 రూపాయలు విలువ తిరిగి ఇవ్వాలి. బంగారం కావాలంటే బంగారం ఇవ్వచ్చు, వజ్రాలు కావాలంటే వజ్రాలు ఇవ్వచ్చు. సాధారణంగా ముద్రించిన నోట్లకి సమానముగా బంగారం యొక్క నిధులు రిజర్వ్ బ్యాంక్ వారు రిజర్వ్లో పెడతారన్నమాట. ఎందుకు చెప్పానంటే, ఈ నోటు ప్రభుత్వానికి మనకి ఉన్న ఒక బంధమునకు అది సూచనాప్రాయముగా ఉన్నట్లు మనము గ్రహిస్తూ ఉన్నాం. అలాగుననే
మనం దైనందిన జీవితంలో అనేక నిబంధనలు చేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి హోటల్కి వెళ్ళామనుకోండి, ముందు భోంచేస్తాం. భోంచేసిన తర్వాత హోటల్ వారు ఏం చేస్తారు? బిల్లు ఇస్తారు. మనం భోంచేసాం కాబట్టి ఆ బిల్లును స్వీకరించి మనం ఏం చేయాలి? వారికి డబ్బులు కట్టాలి. అదే క్యాంటీన్కి వెళ్ళామనుకోండి, క్యాంటీన్లో ఉన్న బంధము వేరు, క్యాంటీన్లో ఉన్న నిబంధన వేరు. సెల్ఫ్ సర్వీస్ క్యాంటీన్ అని మనం చూస్తూ ఉంటాం. ఆ క్యాంటీన్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలా? ముందు డబ్బులు కట్టి ఆ టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ చూపించినప్పుడు వాళ్ళు మనకేం పెడతారు? భోజనం పెడతారు. ఈలాగున వివాహము ఒక బంధం, ప్రయాణము ఒక బంధం, ఆర్టీసీ ప్రయాణము ఒక బంధం. ఇలాగున అనేక బంధములు ఈ లోకములో ఉన్నట్లు మనము గ్రహింపగలుగుచు ఉన్నాం. అలాగున దేవుడు కూడా మానవునితో ఒక బంధం కుదుర్చుకున్న వారై ఉంటూ ఉన్నారు. ఈ బంధం ఏమై ఉన్నదో మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. పిల్లరా, ఇక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్న మాట, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇక్కడ దేవుడు ఏ నిబంధన స్థాపించారండి? క్రొత్త నిబంధన. ఈ క్రమంలో పాత నిబంధనలు ఉన్నాయా అంటే చాలా నిబంధనలు ఉన్నాయి. కానీ దేవుడు మనతో నూతన నిబంధన స్థాపించుకున్నారు. ఈ నూతన నిబంధన హెబ్రీ పత్రిక 8వ అధ్యాయములో మనం చూస్తున్నాం. వారి పాపములు నేను క్షమిస్తాను, నేను వారిని నా బిడ్డలుగా స్వీకరిస్తాను. కాబట్టి ఈ నిబంధన ప్రక్రియ, ఈ నిబంధన క్రమము, ఈ నిబంధన యొక్క వైనము లేక విధానము మనము గ్రహించుకుందాం. పిల్లరా, వాక్యములో ఒక ప్రముఖమైన నిబంధన దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. చెప్పండి, ఎవరితో చేసిన నిబంధన? అబ్రహాముతో చేసిన నిబంధన. ఈవేళ అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధనను మనం ఒక్కసారి ఆలోచిస్తూ, ఈ నిబంధనలో సిలువ నిబంధన కూడా నిగూఢమై ఉన్నట్లు, అలాగుననే నిక్షిప్తమైనట్లు, దాచబడి ఉన్నట్లు మనము గ్రహింపగలుగుచు ఉన్నాం. పిల్లరా, ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుమో, నేను నీ కేడెమో, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. కాబట్టి దేవుడు అబ్రహాముకు కనబడ్డారు. అబ్రహాముతో సెలవిస్తూ ఉన్న మాటలు, ఈ సంగతులు జరిగిన తరువాత. ఏం చెప్పండి? ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు అంటే 14వ అధ్యాయములో జరిగిన సంగతులు. 14వ అధ్యాయములో ఏ సంగతులు జరిగినాయి వినండి, మనం ఆలోచిద్దాం. లోతు అబ్రహాము గారి యొక్క అన్న కొడుకు. పిల్లరా, లోతు అబ్రహాము గారు కలిసి ఉన్నారు. వారి మంద కాపురుల మధ్య విభేదములు కలిగిన సమయమందు, మనము ఇద్దరము కూడా వేరైపోదాం అని అబ్రహాము గారు లోతుతో అన్నప్పుడు, నువ్వు పడమరికి వెళ్తే నేను తూర్పుకు వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను, చాయిస్ నీదే. కాబట్టి పిల్లరా, పెద్దవారు చిన్నవారికి ఫస్ట్ చాయిస్ ఇస్తారా? చిన్నవారు పెద్దవారికి ఫస్ట్ చాయిస్ ఇస్తారా? చిన్నవారే పెద్దవారికి చాయిస్ ఇస్తారు. కానీ ఇక్కడ అబ్రహాము గారు నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు కాబట్టి
ఆయన పెద్దవాడైనా కానీ చాయిస్ ఎవరికి ఇచ్చాడు? చిన్నవానికి ఇచ్చాడు. పిల్లరా, ఈ యొక్క చిన్నవాడైన లోతు పచ్చిక బయళ్ళు కోరుకున్నాడు. ఆ పచ్చిక ప్రదేశం సొదొమ గొమొర్రా. పిల్లరా, అబ్రహాము గారైతే ఏ పట్టణమునకు దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము గారు ప్రయాసపడినట్లు, ఎదురు చూచినట్లు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనము ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. పిల్లరా, అబ్రహాముకు కావలసినది దేవుని పట్టణము, లోతుకు కావలసినది పచ్చిక గల పట్టణము. వినండి, తగాదాలు పచ్చిక గల పట్టణములలోనే వస్తాయి కానీ బీడు పట్టణాల్లో వస్తాయా? రావు. ఈవేళ మన ఊరిలోని తగాదా చూస్తున్నాం. అమరావతి తగాదా ఇంచుమించు ఈ వేళకి 80 రోజులైంది, ఇంకా తగాదా తీరలా. ఎందుకు తగాదా? పచ్చిక. చెప్పండి, ఎందుకు తగాదా చెప్పండి? పచ్చిక. అక్కడ పచ్చిక ఉంది, అక్కడ నీళ్లున్నాయి, అక్కడ మంచి పంటలు పండుతాయి, అందుచేత అక్కడ తగాదా. మనం గుంటూరులో ఉన్నాం, చెదల భూమిలో, బీడు బారిన భూమిలో ఎవరైనా వెళ్ళి తగాదా ఆడుకుంటారా? ఆడుకోరు. పిల్లరా, అబ్రహాము గారు దేవుని పట్టణము వైపు ఎదురు చూచాడు. దేవుని పట్టణము తట్టు తన దృష్టి సాధించాడు. దేవుడు తనకు ఏ పట్టణమును చూపిస్తారో, దేవుడు దేనికి శిల్పియు దేనికి నిర్మాణకుడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచడం. కానీ లోతుకేం కావాలా? పచ్చికల పట్టణాలు కావాలి. కాబట్టి పిల్లరా, మనము దేవుని కొరకు దేవుని వెంబడిస్తూ ఉన్నామా, పచ్చిక కొరకు దేవుని వెంబడిస్తూ ఉన్నామా? మనం ఆలోచించాలి. లోతు పచ్చిక కోరి ఆ సొదొమ గొమొర్రా అనో పాపిష్టి దేశములకు వెళ్ళటానికి నిర్ణయం చేసుకుని ఆ దేశానికి వెళ్ళాడు. ఆ దేశంలో ఏం జరిగిందంటే యుద్ధం జరిగింది. పిల్లరా, శత్రు రాజులైన వారు వచ్చి సొదొమను ముట్టడించి సొదొమ రాజును సొదొమ జనులైన వారిని ఎత్తుకుపోతాడు. అబ్రహాము గారికి వర్తమానము లోతు దాసుడు అందిస్తాడు. అబ్రహాము గారు తన దాసులను తీసుకుని వెళ్ళి శత్రు రాజులపై యుద్ధము చేసి ఆ శత్రు రాజులను జయించి తన అన్న కొడుకైన లోతును వెనక్కి తీసుకొస్తాడు. దారిలో జయించి విజయముతో అబ్రహాము గారు వస్తూ ఉన్నప్పుడు సొదొమ రాజు ఎదురుపడతాడు. సొదొమ రాజుకి అబ్రహాము గారికి జరిగిన సంభాషణ మనం చూస్తే, సొదొమ రాజు అంటాడు, ఆస్తి నువ్వు తీసుకో, మనుషులు నాకు ఇవ్వు. ఏం చెప్పండి? ఆస్తి నువ్వు తీసుకో, మనుషులను నాకు ఇవ్వు. బాగుందా బాగలేదా? చెప్పండి, డీల్ బాగుందా బాగలేదా? మనందరికీ బాగుంది, మనందరికి ఇష్టమే. కానీ అబ్రహాము గారు నీతిపరుడు కాబట్టి ఆయన అంటాడు, నాకు చెప్పుల వారైనా నీ సొమ్మైనా నీ చెప్పుల వారైనా నాకొద్దు. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తిని అని ఓ సొదొమ రాజు నువ్వు అంటావేమో. ఇదిగో అబ్రహాముకు నేనిచ్చాను కాబట్టి అబ్రహాము ఐశ్వర్యవంతుడయ్యాడని చెప్పి నువ్వు కోతలకు వస్తావేమో రేపు. అందుచేత నాకు ఏమీ వద్దు, మనుషులు నువ్వే తీసుకో, డబ్బులు నువ్వే తీసుకో. కాబట్టి పిల్లరా, అబ్రహాము గారు నీతిపరుడు. అబ్రహాము గారు తనది కాని ఆస్తి తాను కోరుకోలేదు. కాబట్టి పిల్లరా, ఆ సొదొమ ఆస్తి తనది కాదు,
తనది కాని ఆస్తి తన కొరకు తాను కోరుకున్నాడా? కోరుకోలేదు. నువ్వే తీసుకో, ఆస్తి నువ్వే తీసుకో, ప్రజలు నువ్వే తీసుకో. ఆ మాట అనగానే ఇంకొక రాజు వస్తారు. ఎవరు ఆ రాజు అంటే నీతికి రాజు. ఈ సొదొమ రాజు భువికి రాజు, వచ్చే మెల్కీసెదెకు రాజు, దివికి రాజు, నీతికి రాజు, శాంతికి రాజు వచ్చి, ఓ అబ్రహామా, నీ నీతి గొప్పది, నువ్వు ఏది సొదొమ రాజు యొద్ద ఆశించలేదు కాబట్టి ఇదిగో నేను నీకు రొట్టె ద్రాక్షరసం ఇస్తూ ఉన్నాను అని చెప్పి నీతిగల రాజు వచ్చి నీతిగల అబ్రహామును ఏం చేశారండి? దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి పిల్లరా, క్రైస్తవులముగా మనం నీతి కలిగి జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ నీతికి రాజు మెల్కీసెదెకు, ఆ మెల్కీసెదెకే యేసు ప్రభువు అని పౌలు గారు తెలియజేస్తారు. ఆ పాఠం వేరే పాఠం, దాంజోలు మనకి వద్దు. కాబట్టి ఈ నీతి సూర్యుడు ఎవరు? యేసు ప్రభువు. నీతికి రాజు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు వచ్చి అబ్రహాము గారికి రొట్టె ద్రాక్ష రసం ఇస్తారు. ఈవేళ మనకు కూడా ఎవరు రొట్టె ద్రాక్ష రసం ఇస్తూ ఉన్నారు? యేసు ప్రభువే. అప్పుడు అబ్రహాము గారు రొట్టెను ద్రాక్ష రసమును మెల్కీసెదెకు, మెలే అంటే రాజు, జెదెక్ అంటే నీతి, మెల్కీసెదెక్ నీతికి రాజు, తనకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత, అయ్యా నువ్వే నాకు ఆస్తి ఇచ్చావు, నువ్వే నన్ను ధనవంతుని చేశావు, నువ్వే నన్ను గొప్పవాణ్ణి చేశావు అని తనకు కలిగిన ఆస్తి దేవుని బట్టి కలిగినది అన్న గౌరవ భావముతో అబ్రహాము గారు తనకు కలిగిన దానిలో నుండి 10వ భాగము దేవునికి ఇస్తాడు. పిల్లరా, దేవునికి 10వ భాగం ఇచ్చేవారు, దేవునికి కానుక ఇచ్చేవారు ఎవరు అంటే, నాకు కలిగినది దేవుని వలన కలిగినది అని ఎందరు విశ్వసిస్తారో, ఎందరు నమ్ముతారో, ఎందరు దేవుని పట్ల కృతజ్ఞత భావము కలిగి ఉంటారో వారు దేవునికి ఏమర్పిస్తారు? 10వ భాగము తమ అర్పణ అర్పించేవారై ఉన్నారు. కాబట్టి అబ్రహాము గారి నీతి ఏంటంటే, నా ఆస్తి నా వలన కలిగినది కాదు, కానీ దేవుని వలన నాకు కలిగినదని చెప్పి తన ఆస్తిలో దీవెన అందుకున్న అబ్రహాము గారు మరలా దేవునికి 10వ భాగం ఇచ్చి ఆశీర్వదింపబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, శత్రురాజులను జయించిన అబ్రహాము గారి గుండెల్లో భయం ఉంది. ఆ శత్రురాజులు వచ్చి నా మీద పగ సాధిస్తారేమో, ఆ శత్రురాజులు వచ్చి ఎప్పుడు నన్ను ముట్టడిస్తారో, ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడతారో అని భయం ఉన్నప్పుడు దేవుడే, యెహోవా దేవుడే అబ్రహామునకు కనబడి అబ్రహాముకు అభయం ఇస్తూ ఉన్నారు. ఏమని అభయం అంటే, అబ్రామా నేను నీ కేడెమో, అబ్రామా భయపడకుమో, అబ్రామా నేను నీ కేడెమో, నీ బహుమానమో అత్యధికమగునని చెప్పాను. ఓ విజయవంతుడా, ఓ నీతిపరుడా, ఓ యుద్ధ సూర్యుడా, నేను నీ కేడెమో, భయపడవద్దు, నీ బహుమానము అత్యధికము. పిల్లరా, దేవుడు శోధనలు మన జీవితము రప్పిస్తారు. ఆ శోధన జయిస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తారు, వృద్ధి చేస్తారు, వర్ధిల్ల చేస్తారు. శోధన సహించువాడు ధన్యుడు. వాడు శోధన సహించిన వాడైతే దేవుడు శోధన సహించిన వారికి ప్రమాణము చేసిన జీవ కిరీటమును ధరింప చేస్తారని అపోస్తులైన వారు మనకు సెలవిస్తూ ఉన్నారు. శోధన సహించువాడు ఎవరు చెప్పండి? ధన్యుడు. కాబట్టి
అబ్రహాము జీవితంలో శోధన, లోతును పట్టుకుపోయారు. ఆ ఎదవా పోతే పోయాడులే, ఆడి పేడ విరుగుడైపోయింది. పోనీ ఆడు కావాలని పచ్చిక కోరుకొని వెళ్ళాడు, పనులే అనుకున్నాడు అబ్రహాం. అనుకోలే. ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడు, తన వారిని వెనక్కి లాక్కొచ్చాడు. కాబట్టి పిల్లరా, మన వారిని కూడా దేవుని తట్టు ఏం చేయాలి? పోరాడి వెనక్కి లాక్కు రావాలి. అలాగుననే పిల్లరా ప్రయాసపడ్డాడు, పోరాడాడు, జయం పొందాడు, నీతిని కాపాడుకున్నాడు, భక్తిని కాపాడుకున్నాడు. అందుచేత దేవుడు దిగి వచ్చి, అబ్రహామా, నిన్ను సెలెక్ట్ చేసుకోవటం ఎంత బాగుంది, నేను సెలెక్ట్ చేసుకున్నందుకు నేను సంతోషిస్తూ ఉన్నానని దేవుడు ఎంచి భావించి పిల్లరా అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. అబ్రహాం మనస్సు దేవుని యొద్ద వెళ్ళ కక్కుతున్నాడు. అబ్రహాము గారు, దేవుడు వచ్చి, అబ్రామా, నీ బహుమానం అత్యధికం, నీకు నేను కేడం, నిన్ను నేను కాపాడుతాను, నువ్వు భయపడవద్దంటే అబ్రహాం మనస్సు నిండా ఆయన కలిగిన లోటే ఆయనను కలతపరుస్తుంది. అబ్రహాము గారు తన లోటు చెప్పుకుంటాడయ్యా, నువ్వెన్ని చెప్పినా ఏం లాభం అయ్యా, నాకు సంతానం ఉన్నారా, నాకు బిడ్డలున్నారా, నాకు వారసుడు ఉన్నాడా? నాకెవరు వారసులు లేరు. కాబట్టి నా పరివారములో ఉన్న నా దాసుడే నాకు వారసుడేమో అన్నప్పుడు పిల్లరా దేవుడు అంటారు, అబ్రహామా, నీ వారసుడు ఈ పరివారము కాదు, కానీ నీ గర్భవాసమున ముట్టబోచున్నవాడు నీకు వారసుడుగునని 4వ వచనం చెప్పెను. 5వ వచనం, ఓ అబ్రామా, ఎందుకయ్యా బిడ్డ కోసం ఎంత బాధపడతావు, ఎందుకయ్యా అని చెప్పి, అబ్రహామా దాయిట్రా అని బయటికి తీసుకుని వచ్చి దేవుడు ఆకాశ నక్షత్రాలు చూపిస్తారు. అలాగునని భూమి మీద ఇసుక రేణువులు చూపిస్తారు. నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె, భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరింపచేస్తాను. పిల్లరా, ఈ మాట వాస్తవం. వాస్తవం అంటారా కాదంటారా? ఎలాగూ వాస్తవం. వినండి, దుబాయ్ దేశానికి వెళ్ళినప్పుడు ఓ పెద్ద ఆయన నాతో మాట్లాడుతూ, అయ్యగారు మీకు మాట చెప్పాలా? చెప్పండి అయ్యా. ఇదిగో చూసారా, వీరు కూడా అబ్రహాం సంతానమే. వీరంటే అరబ్బులు. ఎట్లా అబ్రహాం సంతానం అంటే ఇష్మాయేలు ద్వారా అబ్రహాం సంతానం. దేవుడు వీరికి ఇసుకనిచ్చాడు, దేవుడు వీరికి ఆయిల్ ఇచ్చాడు. దేవుడు ఇష్మాయేలు సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపచేసి వారికి ఇసుకనిచ్చాడు. అలాగునని దేవుడు ఇశ్రాయేలు లేక మన్నించండి, ఇస్సాకు సంతానానికి ఏమిచ్చారు? ఆకాశ నక్షత్రాలు ఇచ్చాడు. ఇశ్రాయేలు సంతానం అంటే యూదులు, హెబ్రియులు, ఇశ్రాయేలీయులైన వారు. వీరి దృష్టి అంతా కూడా ఎక్కడుండదు చెప్పండి? ఆకాశం వైపే. మొన్న కూడా మీరు వార్తల్లో విన్నారు, మన ప్రధానమంత్రి అమెరికా వారితో ఒప్పందం చేసుకున్నాడు. ఇంచుమించు 4,000 కోట్లకు విమానాలు కొనటానికి. కాబట్టి ఈవేళ విమానం తయారు చేయాలంటే ఎవరు తయారు చేయాలా? అమెరికా వారు తయారు చేయాలి. ఈవేళ విమానాలు అలాగుననే ఫైటర్లు తయారు చేయాలంటే అమెరికా వారే. అంతరిక్షంలోకి వెళ్ళాలంటే అమెరికా వారే. వారి చూపంత అంతరిక్షం, వారి చూపంత ఆకాశమే, కానీ వారి చూపు ఎప్పుడు కూడా భూమి మీద ఉండదు.
అందుచేత వారు భూమికి సంబంధించిన వాటిని ఇతర దేశాల నుండి తెప్పించుకుంటారు. వారి సమయము, వారి దృష్టి, వారి ధనమంతా దేని కొరకు వెచ్చిస్తారు? ఆకాశము కొరకు, ఆకాశములో ఉన్న వాటి కొరకు. కాబట్టి దేవుని వాగ్దానం ఎంత వాస్తవమో సత్యమో మనం నేటి చరిత్ర ద్వారా గ్రహిస్తూ ఉన్నాం. అరబ్ దేశాల వారు ఇసుక రేణువుల వలె దీవింపడ్డారు. ఇస్రాయేలు క్రైస్తవ దేశాల వారు ఆకాశ నక్షత్రాల వలె దీవింపడ్డారు. కాబట్టి పిల్లరా, అబ్రహాం దేవుని మాట నమ్మెనో, అది అతనికి నీతిగా ఎంచబడెనో. చూసారా, అబ్రహాము గారు దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆ నమ్మికే అబ్రహాముకు నీతి. ఆ అబ్రహాము గారికి ఉన్న గొప్ప లక్షణం దేవుని మాట ఏం చేశాడండి అబ్రహాము గారు? వాస్తవమని నమ్మినట్లు మనము గ్రహింపగలుగుతున్నాం. అంతేకాదు, అబ్రహామా, నీ గర్భవాసమున ఆకాశ నక్షత్రాల వలె జనాంగం వస్తారు, ఇసుక రేణువుల వలె జనాంగం వస్తారు. అంతేకాదు, ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతులకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అబ్రహాం దేవుని అడుగుతున్నాడు, దేవా, ఈ దేశాన్ని నేను స్వతంత్రించుకుంటానని నాకెట్లా తెలుస్తుంది? వినండి, కానాను పరలోకానికి సాదృశ్యమో. చెప్పండి, కానాను పరలోకానికి సాదృశ్యం. ఈ దేశమును పాలు తేనెలు ప్రవహించు కానాను దేశమును నీవు స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చుటకు నిన్ను కల్దీయుల ఊరులో నుండి వెలుపలికి రప్పించాను. వీళ్ళరా, ఈవేళ మనలందరినీ దేవుడు ఎందుకు పిలుచుకున్నారంటే, పరమ కానాను అను నూతన యెరూషలేమును దేవుడు మనకు అనుగ్రహింప చేయుటకు. చెప్పండి, దేవుడు మనకేం అనుగ్రహించడానికి ఆశిస్తూ ఉన్నారు? అందరూ చెప్పాలా? పరలోక రాజ్యం. ఇప్పుడే మనం పాడుకున్నాం, నరకము తప్పించి మోక్షపురము సిద్ధపరచినావు. మీ జీవితంలో ఈ ప్రశ్న ఎవరో మిమ్మల్ని వేస్తారు. అప్పుడు మీరు చెప్పాల్సిన జవాబు, మా దేవుడు నరకానికి పంపించే దేవుడు కాదు, నరకంలో నుండి రప్పించే దేవుడు, తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, విడుదల చేసే దేవుడు. అందుకే మా దేవుడికున్న పేరు యేసు, అంటే రక్షకుడు. ఆయన శిక్షించు దేవుడు కాదు, కానీ ఆయన ఎవరు చెప్పండి? రక్షించే దేవుడు. వెరీ గుడ్. చెప్తారా? మర్చిపోతారా? చెప్పాలి. అదే సిలువ. ఈ సిలువ ధ్యాన సందేశం అదే. అబ్రహాము గారితో దేవుడు అంటారు, నీకు ఈ దేశమును స్వతంత్రంగా నీకు స్వతంత్రించుకున్నట్లు దాని నీకు ఇచ్చుటకు నిన్ను రప్పించాను. పిల్లర, ఈవేళ దేవుడు మనలను సంఘములోనికి రప్పించింది, దేవుడు మనలను తన యొద్దకు రప్పించింది. అలాగుననే దేవుడు మనలను తన కొరకు ప్రత్యేకించుకుంది, రమ్మని ఆహ్వానించింది. ఎందుకు? మోక్ష రాజ్యమును మనకు ప్రసాదించుటకు. 8వ వచనం, అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను. ఉండండి ఒక్క నిమిషం. పిల్లరా, మానవుడు ప్రతి దానికి సూచన అడిగేవాడై ఉన్నాడు. అందరు చెప్పండి, మానవుడు ఏం అడుగుతాడు ప్రతి దానికి? ఇంకా గట్టిగా చెప్పాలా? సూచన. అందుకే ప్రభు అంటారు, సూచనలు చూస్తే తప్ప మీరు నమ్మరు. పిల్లరా, మీ వారు అడుగుతారు, లోకములు అడుగుతారు, యేసు ప్రభు రక్షిస్తాడని. ఏంటి గ్యారెంటీ?
యేసు ప్రభు రక్షకుడని నువ్వెలాగు రుజువు చేస్తావు, నువ్వెలాగు చెప్తావు, ఎలాగున నిర్ధారణ చేస్తావు అంటే పిల్లరా, ఒక సూచన ద్వారా దేవుడే అబ్రహాముకు నిదర్శనంగా తన నిబంధనను చూపిస్తూ ఉన్నారు. వినండి, తాను అబ్రహాముతో ఒక నిబంధన చేసి, అబ్రహామా, ఈ నిబంధనే నేను నీకిచ్చే బహుమానానికి నిదర్శనం, సూచన. అలాగే పిల్లరా, ఈవేళ వినండి, ప్రభు యొక్క శిలువ యాగం మనకి దేవునికి మధ్య ఏర్పడిన నిబంధనకు ఒక సూచన, ఒక సూచన. కాబట్టి దేవా, మోక్షం నువ్వు నాకు ఇస్తావని ఏంటి గ్యారంటీ అంటే, ప్రభు నీకు ఇచ్చే గ్యారంటీ సిలువ. పిల్లరా, వాక్యం చూద్దాం. 9, 10, 11, 12, 13 చదువుకుందాం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. వినండి పిల్లరా, నిబంధన అను మాటకు హెబ్రీ భాషలో ఉన్న భావము లేక ఉన్న మాట బెరీత్. బెరీత్ అంటే కట్, బెరీత్ అంటే త్రుంచుట, బెరీత్ అనగా చింపుట, కట్. కాబట్టి నిబంధన నోటి మాట, పెదవుల వెంబడొచ్చిన పదము. ఇంకోసారి చెప్తున్నా, నిబంధన పెదవుల పై నుండి వెలువడిన పదమైతే అది గ్యారంటీగా ఉండదు, అది గ్యారంటీ కాదు. ఈ నిబంధన గట్టి నిబంధన కావాలంటే, శాశ్వత నిబంధన కావాలంటే, నిశ్చయమైన నిబంధన కావాలంటే అక్కడ ఏముండాలంటే కటింగ్. అందరు చెప్పాలి గట్టిగా, అందరు చెప్పాలి. ఏం చేయాలి చెప్పండి? కటింగ్, త్రించుట, త్రుంచుట, చింపుట. వినండి, బస్ టికెట్ ఏం చేస్తారు? చింపి మీకు ఇస్తారు. అలాగుననే రసీదు ఏం చేస్తారు? చింపి మీకు ఇస్తారు. అలాగుననే నోట్ రాసుకుంటారు. ఒక నోటు అప్పు తీసుకున్న వాని దగ్గర, ఒక నోటు అప్పిచ్చిన వాని దగ్గర ఏం చేస్తారు? ఆ నోటును చెప్పండి ఒకసారి, ఇంకోసారి గట్టిగా చెప్పండి. ఈ మాట నాకు కావాలి అంచేత మీరు గట్టిగా చెప్పాలా. చింపుతారు, కటింగ్ చేస్తారు. కటింగ్, నిబంధన అనగా కటింగ్. ఇక్కడ అబ్రహాము గారు దేవుని ప్రశ్న వేసినప్పుడు, దేవునికి ఈ ప్రశ్న అడిగినప్పుడు, దేవుడు అబ్రహాము గారికి ఒక పని చెప్తున్నాడు. అబ్రహామా, నువ్వు 5 పశువులను తీసుకుని రా. ఈ 5 పశువులు ఏమనగా 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొటేలు, ఒక తెల్ల గువ్వ,
ఒక పావుర పిల్ల 5. పిల్లరా, ఈ 5 బలి పశువులు, పిల్లరా, ఈ 5 బలి పశువులు ప్రభు యొక్క 5 గాయాలను మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా ఏమయ్యారు చెప్పండి? 5 గాయములు పొందిన వారై ఉన్నారు. 1 పెయ్య, 2 మేక, 3 పొటేలు, తర్వాత 3 జంతువులు, 2 పక్షులు. అందరూ చెప్పండి, 3 జంతువులు, 2 పక్షులు. 10వ వచనం చూద్దాం. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. పిల్లరా, ఆ యొక్క పశువులను తీసుకుని వచ్చి, పక్షులను తీసుకుని వచ్చి బలిపీఠం మీద అమర్చాడు. నిబంధన దేవునితో స్థాపించటకు అబ్రహాము గారు తన వంతు ప్రయాస తాను పడుతూ ఉన్నాడు. వినండి ఒకసారి, 3 పశువులు, 2 పక్షులు. అందరూ చెప్పండి, 3 పశువులు, 2 పక్షులు. ఏంటి 3 పశువులు? పెయ్య, మేక, పొటేలు. కాబట్టి దూడ, మేక, పొటేలు. అలాగుననే ఒక తెల్ల గువ్వ, ఒక పావురం. ఇక్కడ కనుక మనం చూస్తే పావురమును వధించలేదు, గువ్వను వధించలేదు. ఎందుకంటే పక్షులు చిన్నవి కాబట్టి, ఈ 2 పక్షులు పవిత్రమైనవి కాబట్టి వీటిని వధింపలేదు. వీటిని పక్షిగానే బలి అర్పించాలి. లేవియకాండ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. చూసారా? రెక్కల సందున దానిని చీల్చవలను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. చదువమ్మా. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెల పైన దానిని దహింపవలెను. చూసారా? అగ్ని మీద దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. కాబట్టి పక్షిలాగే దహించేయాలి. ఈ 5 జీవులు, 3 పశువులు, 2 పక్షులు, లేవియ కాండ ధర్మశాస్త్ర బలి ఆచార విధానములో ఈ 5 పక్షులు ఇమిడి ఉన్నట్లు గ్రహిస్తూ ఉన్నాం. 3 పశువులు, 2 పక్షులు. పశువులను వధించన్నాడు దేవుడు, పక్షులను ఉన్నట్లుగానే బలి అర్పించమని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి కటింగ్. పిల్లరా వినండి, ఈ కటింగ్ దగ్గర దేవుడు నిబంధన స్థాపించుకున్నారు. ఎవరితో? అబ్రాముతో. చూడండి, దూడ 2 మొక్కలు, అటొక మొక్క, ఇటొక మొక్క. పక్కన గొర్రె 2 మొక్కలు, అటొక మొక్క, ఇటొక మొక్క. పొటేలు అటొక మొక్క, ఇటొక మొక్క. తర్వాత బోషెటు గువ్వ, ఇటు పావురం. ఆ కాలంలో బలి ఇచ్చేవారు, నిబంధన చేసేవారు చేయవలసిన కార్యం ఏమై ఉన్నది అనగా, నిబంధన నుంచో తిరుగు, ఇటొక జంతు, ఇటొక మొక్క, ఇటొక మొక్క. అటొక మొక్క, అటొక మొక్క. అటొక మొక్క, అటొక మొక్క. ఇటు గోవా,
ఇటు పావురం. వారు నిబంధన ఎలాగూ చేసుకుంటారు? యూదుల నిబంధన పద్ధతి. ఈ నిబంధన పద్ధతిలో వెనుకాలుగా నించొని ఈ బలి అయిన పశువుల మధ్య వెనుకాలుగా నించొని, పిల్లరా వెనుకాల నుండి ముందుకు వెళ్ళి ఇట్లా తిరిగి మరలా వచ్చి వారు ఎదురు బొదురు నించుంటారన్నమాట. నువ్వు కూర్చో, నువ్వు చూసావుగా, చూపించు ఒకసారి. ఆయన కనపడలేదు లేండి, నించో. కాబట్టి ఈ ఖండముల మధ్య నించొని ఏం చెయ్యాలా? తిరుగు, ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి ఎట్లా. అప్పుడు నిబంధన ఏమవుతుంది? స్థిరపడుతుంది, స్థాపించబడుతుంది. అర్థమైందండి మీకు? కాబట్టి ఆకారం 8, నేను ఎట్టా తిరిగాను, ఆయన అట్టా తిరిగాడు. ఈ 2 సర్కిల్స్ కలిపితే ఏమైంది? 8 సంఖ్య. కూర్చోండి, 8 సంఖ్య. కాబట్టి నిబంధన. ఈ నిబంధన దేవుడు అబ్రహాముతో చేసుకోవాలి. వినండి, ఇంకా చాలా వాక్యం ఉంది. పిల్లరా, నిబంధన. ఇక్కడ అబ్రహాము గారు దూడ కోసం వేటాడాడు, గొర్రె కోసం వేటాడారు, పొట్టేలు కోసం వేటాడారు, గోవంత ఇచ్చాడు, పావురాంత ఇచ్చాడు, వధించాడు. ఈలోగా ఆయనకి ఏమొచ్చేసింది? ప్రయాసపడి అలసట వచ్చేసింది. అలసట వచ్చిన తర్వాత పిల్లరా అబ్రహాము గారు గాఢ నిద్రపోయాడు. గాఢ నిద్రపోయినప్పుడు కటిక చీకటి కమ్మింది. అప్పుడు ఆ కటిక చీకట్లో దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నారు. వినండి, వినండి, వినండి. ఈ నిబంధనలో అబ్రహాము లేడు, కానీ ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. అందరూ చెప్పాలి గట్టిగా. ఈ నిబంధనలు ఎవరు లేరు? అబ్రహాము లేరు, కానీ ఎవరున్నారు? దేవుడే ఉన్నారు. ఈ నిబంధన దేవుడు ఒక్కడే చేశారు. ఈ నిబంధనలో అబ్రహాము లేడు. అర్థం చేసుకోవాలి. ఈ నిబంధన దేవుడు ఒక్కడే చేశాడు. అబ్రహాము లేడు. అబ్రహాం నిద్రపోయాడు, గాఢ నిద్రపోయాడు. బాగా చెప్పాడు. ఎందుకనగా దేవునికి తెలుసు, అబ్రహాము కాని అబ్రహాము సంతతి కాని తమ నిబంధనను తాము నిలుపుకోలేరు, తమ మాటను తాము నిలుపుకోలేరు. ఈ ఒప్పందములో ఎవరైతే ఒప్పందమును ధిక్కరిస్తారో, ధిక్కరించిన వారిని 2 ముక్కలు చేయాలి. ఆ ఖండముల మధ్య నిబంధన చేయుట ద్వారా పరస్పరముగా ఇరువురు ఒప్పుకునే వాస్తవ సత్యం ఏంటంటే, నువ్వు ఉల్లంఘిస్తే నిన్ను నేను తెగ నరుకుతా, నేను ఉల్లంఘిస్తే నువ్వు నన్ను వీటి వలె నరుకు, వీటి రక్తం వలె నా రక్తము కూడా పారుద్ది. నిబంధన ఉల్లంఘించిన వాని రక్తము ఏమవుద్ది? ఈ పశువుల రక్తం వలె ఇక్కడ ప్రవహిస్తుంది. దేవునికి తెలుసు, మానవుడు ఎప్పుడూ కూడా నిబంధనను నెరవేర్చలేడు. మానవుడు నెరవేర్చలేడు. కాబట్టి గొప్పవాడైన దేవుడు మానవుని 2 ముక్కలు చేస్తే అది దేవుని అపరాధం అవుతుంది, దేవుని క్రూరత్వం అవుతుంది, దేవుని యొక్క న్యాయ తీర్పు నిదర్శనం అవుతుంది. కాబట్టి ఇది 1 వే అగ్రిమెంట్. నువ్వు అక్కర్లేదు అబ్రహాం, నువ్వు వెళ్ళిపో,
నువ్వు నిద్రపో. నీ స్థానంలో ఈ అగ్రిమెంట్ ఎవరు చేస్తారు? నేనే చేస్తాను, నేనే నెరవేరుస్తాను అని దేవుడు సెలవిచ్చి, పిల్లరా, ఒక వెలుగు స్తంభం వలె ఆ ఖండముల మధ్య దేవుడు దాటి వెళ్తూ ఉన్నారు. ఆ ఖండముల మధ్య నిప్పు రాజుచున్న, పొగ రాజుచున్న ఆ కంచె, ఆ కాగడ ఎవరు అంటే యేసు ప్రభువు. చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఎవరు చెప్పండి? యేసు ప్రభువు. కాబట్టి అబ్రహాముతోనే దేవుడు నిబంధన చేశారు. ఓ మానవులారా, మీరు మీ మాట నిలుపుకోలేరు కాబట్టి నేను, దేవకుమారుడైన నేను ఏం చేస్తున్నాను? ఆ ఖండముల మధ్య దాటి వెళ్తూ ఉన్నాను. కాబట్టి నేను మిమ్మల్ని ఖండించను, కానీ మీరు ఏం చేయండి? నన్ను ఖండించండి, నన్ను 2 ముక్కలు చేయండి. నేను బలి అవుతాను, కానీ నేను మిమ్మల్ని బలి చెయ్యను. ఈ నిబంధన దేవుడు ఆనాడు అబ్రహాముతో చేసిన నిబంధనగా మనం చూస్తూ ఉన్నాం. నిద్ర. గెత్సెమనే తోటలో శిష్యులైన వారిని కూడా ప్రభువు ఆజ్ఞాపిస్తూ, హెచ్చరిస్తూ, బామాడుతూ, గోజాడుతూ, మనవి చేస్తూ, ఓ శిష్యులారా, నా కొరకు మీరు మెలకువగా ఉండి ప్రార్థన ఒప్పందం. శిష్యులకు ప్రభువుకు మధ్య ఉన్న ఒప్పందం. శిష్యులైన వారు ఒప్పందం నెరవేర్చక వారు గాఢ నిద్రపోతూ ఉన్నారు. గాఢ నిద్ర. శిష్యులైన వారు అబ్రహాముకు వలె నిద్రపోతూ ఉంటే, యేసు ప్రభువే తనకు తానుగా వారికంటే ఆమడ దూరం వెళ్ళి ఆయన మోకాలుని వేదనాక్రాంతునిగా, దుఃఖాక్రాంతునిగా ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థించాడు. ఈ నిబంధన గెత్సెమనెలో ఆరంభమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గాఢ నిద్ర శిష్యులైన వారు పోతూ ఉండగా అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి ఈ యాగము ఎవరు చేస్తూ ఉన్నారు? యేసయ్య ఒంటరిగా. కాబట్టి వీరు నిద్రపోతూ ఉన్నారు, ఆయన కార్యము చేస్తూ ఉన్నారు. ఈ బలి సమయమందు కటిక చీకటి కమ్మింది. వాక్యములో కూడా చూస్తే శిలువ మరణ సమయమందు మధ్యాహ్నం 12 గంటల నుండి ఇంచుమించు 3 గంటల వరకు ఆ దేశమందంతటా కటిక చీకటి కమ్మెను. అబ్రహాము గారితో దేవుడు చేసిన నిబంధన సమయమందు కటిక చీకటి. అలాగుననే పిల్లరా, ఆ నిబంధన నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు శిలువ మ్రాను మీద బలి అవుతూ ఉన్న వేళ కూడా ఏమి కమ్మింది? కటిక చీకటి. నిబంధన అబ్రహాముతో నెరవేర్చే సమయమందు దేవుడు కటిక చీకటికి ఆజ్ఞాపించాడు. అబ్రహామా, నువ్వు నిద్రపో, నువ్వు చూడబాక, నువ్వు చూడలేవు. పిల్లరా, మానవుడు ఈ యాగమును చూడకుండా నిమిత్తం దేవుడు మానవునికి నిద్ర పుట్టించాడు, చీకటి కమ్మేలాగా చేశారు. అలాగుననే పిల్లరా, ఇంకొక మాట, ఈ బలియాగ సమయమందు ఆ పక్షులను, ఖండములను ఎత్తుకొని పోవుటకు ఆకాశ గ్రద్దలు వచ్చినట్లు మనం గ్రహిస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి, వాక్యం చూడండి ఒకసారి. గ్రద్దలు ఆ కళేబరం మీద వారినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. అబ్రాము వాటిని
తోలివేసెను. గ్రద్దలు సాతాను. ఈ కళేబరమును మింగు గ్రద్దలు సాతాను. దేవుని యొక్క ఒప్పందాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని, అలాగే దేవుని యొక్క శిలువ యాగాన్ని దొంగిలించేది, నెరవేర్చకుండా చేసేది సాతాను అను గ్రద్ద. ఈ కళేబరాలు ఎత్తుకొని పోతే, వినండి వినండి, ఇంకా లోతుకి వెళ్తున్నా. ఈ కళేబరాలు ఎత్తుకొని వెళ్తే ఈ వాగ్దానం ఉండదని సాతానుకు తెలుసు. కాబట్టి బహుశా నిబంధన జరిగే సమయం అందే సాతానుడు అనే గ్రద్ద వచ్చి నిబంధన పాడు చేయటానికి చూస్తూ ఉన్నాడు. అలాగుననే యేసుక్రీస్తు ప్రభువు కూడా తన శిష్యులైన వాడితో మనం యెరూషలేము వెలుచున్నాం, అక్కడ మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి వారి చేత ఆయన హింసింపబడి మరణం పొంది 3వ దినమున లేచును అని చెప్పినప్పుడు పేతురు వచ్చి చేయబట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగును గాక, నీకెన్నడనో జరగకుండును గాక. గ్రద్దా వచ్చేసాడు. ఇక్కడ ఒక గద్ద వచ్చేసాడు. ఎవరు గద్ద అంటే సాతాను. ఈ గద్ద పేతురు మీద వాలింది. పేతురు చెప్పు, వద్దు అని చెప్పు, ఆ బలి వద్దని చెప్పు. ఆ ఒడంబడికను పాడు చేయటానికి సాతానుడు పేతురు మీద వాలాడు. పేతురు, నీ కొరకు ప్రార్థించాను, సాతానా వెనుకకు పొమ్ము. ఆవేళ అబ్రహాము గ్రద్దను తోలాడు. ఈవేళ అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రద్దను తోలివేశాడు. కాబట్టి పిల్లరా, సిలువ వద్దు కాదు, సిలువ ముద్దు. ప్రభువుకి సిలువ వద్దు, మానవునికి సిలువ ముద్దు. సాతానుకి సిలువ వద్దు, ప్రభువుకి సిలువ ముద్దు. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఈ సిలువ యొక్క జాడలు, ఈ సిలువ యొక్క నీడలు, ఈ సిలువ యొక్క ఉనికి మనం పాత నిబంధనలో ఏ బేలు నుండి మనం చూస్తూనే ఉన్నాం. ఈ నీడ మనకు పాత నిబంధనలో స్పష్టంగా కనబడుతూ ఉంది. మనం కలద్దాలు పెట్టుకొని ఆ యొక్క దృశ్యమును వీక్షించినప్పుడు ఈ సిలువ నీడ స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇంచుమించు సగమే సందేశమైంది. ఇంకా సగం అటుపిమ్మట మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి పిల్లరా, బలియాగము ద్వారా నిబంధన అయిన తరువాత వారు జరిగించేది ఏంటంటే విందు భోజనం. అలాగుననే ఈవేళ ప్రభు అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి ఆయన బలి అయిన తరువాత, లేక బలి అయిన తరువాత విందు ఉండదు. కాబట్టి ఆయన బలి కాకముందే తన నిబంధనను వారికి తెలియచేసి ఈ విందు స్థాపించి, ఈ విందు ద్వారా ఈ నిబంధన విందులో పాల్గొన్న వారికి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మన దైనందిన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఉపయోగపడే అనేక సంగతులు ఇంకా మిగిలి ఉన్నాయి. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన, సిలువలో దేవుడు బలి అయిన నిబంధన. కాబట్టి ఇక్కడ పిల్లరా, దేవుడే పని చేశాడు. మానవుడు కనీసం చూడని కూడా చూడలా.
మానవుడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. చూసినా భయపడతాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడు? కటిక చీకటి కమ్మేలాగా చేశారు. కానీ ఈ లోక దేవత ఈ కాలమందు కూడా ఈ సిలువ యాగమును చూడలేక చూపించక యాజకులకు గురుడితనము కలిగిస్తుంది, విశ్వాసులకు గురుడితనము కలిగిస్తుంది, విశ్వాసులకు రాతి గుండెను కలిగిస్తుంది. ఎవడైనా బాధపడతాడు, ఎవడైనా చచ్చిపోతాడు. కాదు కాదు, ఇక్కడ పాపమెరుగని పావన మూర్తి అబ్రహాముతో ఏదైనా వనము నుండి చేసిన వాగ్దానములు నెరవేర్చు నిమిత్తం ఆయన మానవుని పక్షముగా ఆయన ప్రమాణము చేసి ఆ ప్రమాణమును మనము నెరవేర్చకుండా ఆయనే నెరవేర్చి ఆయన మన కొరకు ఈ యాగము ఈ బలి అయి మనకు విందు ఏర్పాటు చేశాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి. జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏదో మామూలు అనుకుంటాం కాదు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి జ్ఞాపకము చేసుకొని విందు ఆరగించాలి. కాబట్టి ప్రభు చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. అమ్మాయి శిష్యులతో, ఓ మందమతులారా, ఈవేళ దేవుడు సంఘానికి మందమతి కలిగించాడు. చాలా విచారం, మనలో మందమతి కలిగించాడు. పిల్లరా, ఇదంతా జ్ఞాపకం చేసుకుంటే ఎవరు రాగలరు బల్ల దగ్గరికి? ఎన్ని గుండెలతో బల్ల దగ్గరకు రాగలం? ఇవి జ్ఞాపకం చేసుకోలేని వారే ఏలవెర్రిగా వస్తారు. ఇవి జ్ఞాపకం చేసుకున్న వారు పశ్చాత్తాపముతో భయభక్తులతో దేవుని వద్దకు వస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అట్టి జ్ఞాపక శక్తి, అట్టి జ్ఞాపక జ్ఞానాత్మ ఈ విందు సమయం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి ఈ నిబంధన విందులో పాల్గొనగల ధన్యత దీవెన ప్రభు మనకు అనుగ్రహించును గాక. దయగల ప్రభు, నిబంధన విందును గురించిన సంగతులు ధ్యానించు జ్ఞానాత్మ శక్తి నడిపింపు కృప దయచేసిన దేవా మీకు స్తోత్రములు. సిలువ యొక్క జాడ స్పష్టముగా పాత నిబంధనలో మీరు మా కొరకు నిక్షిప్తము చేసి ఉన్నారు. ఆ విషయాలు మేము కొంత కనుగొన్నాం, ఇంకెంతో కనుగొనవలసిన వారమై ఉన్నాం. దేవా, కనుగొనవలసిన మేమే. దేవా, మా ఆత్మను సిద్ధము చేసుకుని శుద్ధి చేసుకుని వాళ్ళ యొద్దకు విందు యొద్దకు వచ్చి విందు ఆరగించగల ధన్యత భాగ్యము లక్ష్య పెట్టి అలాగనే మమ్ములు మేము పరీక్షించుకొని విందు బల యొద్దకు రాగల భాగ్యమేమని నిబంధన స్థాపకుడైన మన గొర్రె పిల్లయైన నిబంధన కర్త అయిన యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.